ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ మండలకు అందరికీ కూడా వసంత పంచమి మాఘ పంచమి సాక్షాత్ మహాసరస్వతీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ విద్యావేత్తలుగా, జ్ఞానవంతులుగా, గుణవంతులుగా, సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం. 1వ తారీఖు 2వ నెల 2024 నుండి 15/2/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురువు, కన్యరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి, మకర రాశిలో రవి సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 6వ తారీఖున కుజుడు మకర రాశిలోకి ప్రవేశం, 12వ తారీఖున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం, 14వ తారీఖున రవి భగవానుడు ఏడాది తర్వాత కుంభరాశిలోకి సంచార స్థితి, అక్కడే ఉండబడినటువంటి శనితో కలిపి రవి సంచార స్థితి ఉంటుంది. కనుక ద్వాదశ రాశిలో గ్రహ గమనాల్ని అనుసరిస్తూ ఈ యొక్క పక్షం రోజుల్లో ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశి వారు మాఘ పంచమి సందర్భంగా ఎలాంటి పూజలు ఆచరించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు అక్షరాలు వస్తాయో తెలుసుకుందాం. మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం. వే, ఓ, కా, కి, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారు మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు అవ్వడం ఈ యొక్క మాఘ పంచమి సందర్భంగా చిలకపచ్చ అంటే మనకు పెసలు ఏ రంగు అయితే ఉంటాయో ఆకుపచ్చ రంగు వస్త్రాలను, ఆ పెసలను నైవేద్యంగా అమ్మవారికి ఏర్పాటు చేసి ఆ అమ్మవారి దగ్గర అర్చన చేసుకొని ఆ విభూతిని ఆ వస్త్రాలని సమర్పించడం వలన ఆ ఆకుపచ్చ రంగుల గాజులతో అమ్మవారికి అలంకరించినట్లయితే వీరికి బుద్ధికి జ్ఞానానికి అద్భుతమైన విజయం వీరి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దూరపు చూపు, లాంగ్ విజన్ జర్నీ లాంటి ప్రయాణం చేయగలిగితే అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుంది. సప్తమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున మంగళ శనివారాల యందున ఆవేశానికి దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం, దూరావాయు జల ప్రయాణాల్లో ఆటంకాలను రాకుండా చూసుకునే మానవ ప్రయత్నం చేయండి. అంతా మీకే శుభం కలుగుతుంది. అష్టమంలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగం. ప్రభుత్వ అధికారులతో, ట్రాఫిక్ పోలీసు వాళ్ళతో, వ్యాపార రంగ సేవా రంగాల్లో, బ్యాంక్ సెక్టర్ వాళ్ళతో మౌనంగా ఉంటూ చిరునవ్వు నవ్వుతూ పెద్ద పెద్ద సమస్యలని నెట్టుకుపోయే మానవ ప్రయత్నం చేయండి. అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. చిన్న చిన్న వస్తువులతో, ఆయుధాలతో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భాగ్యస్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, భార్యాభర్తల మధ్య ఆ రిలేషన్షిప్లో ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని, ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోగలిగినట్లయితే అద్భుతమైన విజయానికి మీరే కేంద్రబిందు అవుతారు. రాజ్యస్థానంలో రాహు వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక మంది మీ ఎదుగుదలను గమనిస్తున్నారు. అనేక మంది సహాయం మీరు పొందబోతున్నారు. లాభస్థానంలో గురువు అన్నింటా విజయం మీ సొంతం. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, అలాగనే ఆధ్యాత్మిక రంగంలో ఉండబడిన, మీడియా రంగంలో ఉండబడిన అందరికీ చాలా మంచి కాలం. కనుక అమ్మవారి సేవ చేద్దాం, అద్భుతమైన బుద్ధి జ్ఞానాన్ని పొందుదాం.